హలో అండి. ఈరోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్గా పాతకాలం నాటి పులిసిన పిండితో చేసి పులిబొంగరాలు చూపిస్తున్నాను. ఈ పులిబొంగరాలు పులిసిన పిండితో పుల్లగా పుల్లట్టులాగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది దోసల పిండిని 2 రోజులు పులియబెట్టి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, సాల్ట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి దోశల్లాగా పోసుకోవటమేనండి. నేను ఇక్కడ మన దోశ సైజులో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిట్టి దోశల్లాగా చిన్నవి వేసానండి. చూడటానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి అని. దీంట్లో కాంబినేషన్గా టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం కదా మనం పచ్చడి. కొత్తిమీర అన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి ఈ పులిబొంగరాలు అంటే ఇష్టం, ఎంతమందికి ఈ పులిబొంగరాల గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ పులిబొంగరాల గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఒక ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.